హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రాగి సంగటి ముద్ద నా చికెన్ కర్రీ. ఈ రాగి సంగటి ముద్దను చూసారు, తిన్నారంటే బోన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి. నడుములో బలం లేకపోయినా అలాగే చంటి బిడ్డ తల్లికి పెట్టమని ఎందుకు చెప్పారంటే వాళ్ళు తిని నాటు చికెన్ కానీ తలకాయ కాళ్ళ కూరలు ఇలాంటివి ఆ పాలు తాగిన బిడ్డ చాలా ఎక్కువ మెడల్ నిలబడి చాలా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటారని చెప్పేసి మా వాళ్ళంతా చెప్పేవాళ్ళు. మాకు తెలిసిన నిజం, ఎందుకంటే నేను మీతో చెప్తున్నా. జిమ్ చేసేవాళ్ళు, వర్కౌట్లు చేసేవాళ్ళు, అలాగే వాకింగ్ చేసేవాళ్ళు, మోకాలు చెప్పులు అరిగిపోయినా ఎక్కువ శక్తి కావాలనుకున్న పెద్దవాళ్ళు ఏ ఏజ్ అయినా సరే ఇది రోజు తినడం చాలా మంచిది. అలా తినలేకపోతే వీక్లీ 4 days అయినా సరే తింటే మంచిది. నాటు చికెన్ కర్రీలోకి బాగుంటుంది. ఇది నాటు చికెన్ కాదు, కానీ ఆ నాటు చికెన్ లాగానే ఉంది. కోడి కూడా స్ట్రాంగ్గా బాగుంది. షేర్వాగా సూపర్గా చేశాను. అమ్మ కారపొడి అండి, మేమే తయారు చేసిన కారం, హోమ్మేడ్ కారం. మీకు ఎన్ని కేజీల కారం కావాలన్నా సరే మీకు కొరియర్ అనేది చేస్తాము. జీలకర్ర, మెంతులు, ధనియాలు ఇవన్నీ వేసి 4 రకాల ఎండుమిరపకాయలు వేసి హోమ్మేడ్గా తయారు చేసిన కారపొడి. ఇది నా ఓన్ బిజినెస్, నాది రెస్పాన్సిబిలిటీ. మీ డోర్ కొట్టి మీ ఇంటికి వచ్చేంత వరకు కూరలో ఉప్పు కారం పసుపు వేసుకుని ఉల్లిపాయ వేసుకుని ఈ కారం వేస్తే ఎటువంటి గరం మసాలా పౌడర్లు వేయాల్సిన అవసరం లేకుండా వంట చేసేటప్పుడే అక్కపక్క వాళ్ళు, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ హస్బెండ్, వీళ్ళందరూ కూడా ఏం వండుతున్నావే అని అడుగుతారు. అంత మంచి ఫ్లేవర్ వస్తుంది. వండిన తర్వాత తిన్న తర్వాత కూడా మిమ్మల్ని ప్రౌడ్గా ఫీల్ అవుతారు. అంత మంచి కారం. నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి. సంవత్సరాలుగా నేను తిని మా అమ్మ మాకు చేసి పెట్టి, నేను నా పిల్లలు చేసి పెట్టి, నా అనుభవంతో చేసిన కారపొడి అమ్మ కూర కారం. ఓకేనా? నచ్చిన వాళ్ళు బుకింగ్ చేసుకోండి. 1 kg కన్నా తక్కువ అనేది ఉండదండి, ఎందుకంటే కొరియర్ చార్జెస్ 100 rupees ఉంటుంది. మీడియం రేట్ పెట్టి మీకు అమ్మకం అనేది పెడుతున్నాం కాబట్టి మార్కెట్ రేట్కి మా రేట్కి కంపారిజన్గా చూసుకొని నచ్చిన వాళ్ళు బుక్ చేసుకుంటే రెండోసారి మీరు మాకు కస్టమర్లు అవుతారని ఒక కాన్ఫిడెన్స్ నాకైతే ఉంది. ఓకేనా? మామూలుగా లేదు, జారిపోతుంది రాగి సంగటి అయితే. వేడిగా పొగలుగా ఉన్నప్పుడే ఈ ముద్ద అనేది తినాలండి. మా చిన్నదానికి బాగా జలుబు చేసిందని చెప్పేసి ఈ చేయి మమ్మీ అంది. హాలిడేస్ ఇచ్చారు కదా, ఇక వీళ్ళకి ఎంజాయ్మెంట్ అంటే తోటకి తీసుకొచ్చి ఇలా మంచి భోజనం నచ్చింది వండి పెడితే హ్యాపీగా తింటారు. దీని ముందు కూడా స్పైసీగా కారం వేసేసి చికెన్ ఫ్రై చేశాను. అది తినేసి కొంచెం బ్రేక్ తీసుకొని ఇదన్నీ చేసుకొని హ్యాపీగా తినేసి సాయంత్రం వరకు ఉండేసి మేము వెళ్ళిపోతాము. భలే ఉంది అసలు. ఫుల్ వీడియో యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి. బుక్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది, నార్మల్ కాల్ పని చేయదు. ఓకే.